దాదాపు 25 ఏళ్ల క్రితం చెన్నైలోని సెయింట్ బేడీస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్కు చెందిన ఒక కుర్రాడు నెట్స్లో మీడియం పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. చేస్తూ అలా అలసిపోయాడు. అయితే పేస్ బౌలింగ్ చేస్తూ అలసిపోయాం కదా, కొద్దిసేపు ఆఫ్ స్పిన్ ట్రై చేద్దామని ప్రాక్టీస్ చేయడం కోసం కోచ్ విజయ్ కుమార్ని అయితే అడిగాడు. దీనికి ఆయన ఓకే అనడంతో బౌలింగ్ అయితే స్టార్ట్ చేశాడు. బంతిపై అతడి నియంత్రణ చూసిన కోచ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ కుర్రాడిలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించాడు కోచ్. మర్నాడు ఎప్పట్లాగానే నెట్స్కు వచ్చి మీడియం పేస్ బౌలింగ్ చేయబోయాడు అతను. కానీ కోచ్ మాత్రం దానికి అంగీకరించలేదు. స్పిన్ వేయాలని ఆదేశించాడు. నిరాశపడిన ఆ కుర్రోడు అయిష్టంగానే బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి తండ్రితో కోచ్ చర్చించి ఆఫ్ స్పిన్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ ఘటనే భారత్కు ఒక అత్యుత్తమైన స్పిన్ ఆల్రౌండర్ని అందించిందని చెప్పుకోవాలి. ఆ దిగ్గజం పేరే రవిచంద్రన్ అశ్విన్. 500కు పైగా టెస్ట్ వికెట్లను కూల్చిన బౌలర్ ఇతనే. చెప్పుకోవడానికి ఆఫ్ స్పిన్నరే అయినా జట్టుకు అవసరమైన సందర్భాల్లో బ్యాట్ దులిపించగల సత్తా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియాకి ఓవరాల్గా స్టార్ స్పిన్నర్గా ఎదిగిపోయాడు. అయితే ఈ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ అనంతరం అశ్విన్ అయితే తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న రవిచంద్రన్ అశ్విన్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరియర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో అశ్విన్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడని చెప్పుకోవచ్చు. నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంతర్జాతీయ క్రికెటర్గా నాకు ఇది చివరి రోజు. ఆటగాడిగా నేను ఎన్నో మధుర జ్ఞాపకాలను సృష్టించాను. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సీనియర్ ఆటగాళ్ళలో మాదే చివరి గ్రూప్ అని చెప్పుకోవచ్చు. నేను చాలా మంది కృతజ్ఞతలు చెప్పాలి. బీసీఐతో పాటు నా సహచర ఆటగాళ్లకు, కోచ్లకు స్పెషల్ థ్యాంక్స్. అంతర్జాతీయ క్రికెటర్కి ఇదే నా చివరి రోజు. నేను క్లబ్ క్రికెట్ ఆడతాను. అలాగే భారత డ్రెస్సింగ్ రూమ్లో నేను చాలా సరదాగా ఉండేవాడిని. టీమిండియా తరపున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. రిటైర్మెంట్కి ఇదే సరైన సమయం అనుకుంటున్నా. భారత క్రికెట్లో నా భాగస్వామ్యం ఉండటం సంతోషంగా అనిపిస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అయితే చెప్పుకొచ్చాడు. వ్యర్థ టెస్ట్ విజయం తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడని, కానీ తానే పింక్ బాల్ టెస్ట్ ఆడేలా కన్విన్స్ చేశానని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తెలిపాడు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తామని, తదుపరి 2 టెస్టులు అతను ఆడడని వెల్లడించాడు. గురువారమే అశ్విన్ స్వదేశానికి వెళ్లిపోతాడని కూడా స్పష్టం చేసి చెప్పుకొచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్లో పరిస్థితులను వేగంగా అర్థం చేసుకుని మార్పులు చేయగల సమర్థవంతమైన బౌలర్ అని చెప్పుకోవచ్చు. తన హైట్ని అడ్వాంటేజ్గా బలంగా వాడుకొని స్పిన్లో అదనపు బౌన్స్ను రాబట్టడంలో పెద్ద దిట్టే. తమిళనాడు తరపున అండర్-16 ఆడే సమయంలో అతడి విసిరిన బంతుల్లో అదనపు బౌన్స్ కారణంగా ప్రత్యర్థి బ్యాటర్లు బాగా ఇబ్బంది పడి ఎల్బీల రూపంలో వెనుదిరిగారని కోచ్ విజయ్ కుమార్ ఓ సందర్భంలో పేర్కొన్నాడు. అలాగే అశ్విన్ టెస్ట్ కెరియర్లో 106 మ్యాచ్లు అయితే ఆడేశాడు. 537 వికెట్లు సాధించాడు. వీటిల్లో అత్యధికంగా క్యాచ్ల రూపంలో 248, ఎల్బీల రూపంలో 116 వికెట్లు అయితే లభించాయి అని చెప్పుకోవచ్చు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ వన్డే కెరియర్, T20 కెరియర్గా అద్భుతంగా నడిచింది. వన్డే కెరియర్ వచ్చేసరికి 116 వన్డే మ్యాచ్లు ఆడి ఏకంగా 156 వికెట్లు తీసుకాడు. అలాగే ఎకానమీ కూడా బిలో 5గా మాట్లాడుకోవచ్చు. ఇక T20 ఫార్మాట్లో 65 T20 మ్యాచ్లు ఆడాడు. ఇది కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే బిలో 7 ఎకానమీ మెయింటైన్ చేయడమే. అలాగే 65 మ్యాచ్ల్లో గాను 72 వికెట్లు పడగొట్టాడు. సో ఓవరాల్గా రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ఫార్మాట్లోనే కాదు, తన డామినెన్స్ని వన్డేల్లోనూ T20 ఫార్మాట్లో కూడా చూపించాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ 14 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో అశ్విన్ చాలా రికార్డులకి దాసోహం చేసుకున్నాడు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అతన్ని ఎదుర్కోవడానికి లిటరల్లీ భయపడేవారని చెప్పుకోవచ్చు. టెస్టుల్లో ఏ బౌలరు ఇలా అవుట్ చేయలేని 268 సార్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను అయితే వికెట్లను పడగొట్టడం ఓ రికార్డుగా మాట్లాడుకోవచ్చు. అలాగే భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న 2వ బౌలర్ కూడా ఇతడే. అన్ని ఫార్మాట్లు కలిపి 287 మ్యాచ్లు ఆడి 765 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టాడు. ఇతని కంటే ముందు భారత్లో అనిల్ కుంబ్లే 956 వికెట్లు మాత్రమే ముందున్నాడు. ఇక తర్వాత సమకాలీన క్రికెట్లో తెలివైన బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్కి పేరుందని చెప్పుకోవచ్చు. వికెట్ నుంచి మద్దతు లేదు, వాతావరణం సరిగా లేదు, అసలు స్పిన్నర్కి ఈ పిచ్ సహకరించదు అని విశ్లేషకులు చెప్పే మాటలు అశ్విన్కి వర్తించవు. ఎందుకంటే అతడి చేతికి బంతి వచ్చేంత వరకే ఆ లెక్కలు. ఎందుకంటే యాష్ ఎలాంటి పిచ్చినైనా మీదనైనా బ్యాటర్ను బాల్తో కొట్టించగల సత్తా ఉన్న బౌలర్. అతి జాగ్రత్తగా పోతే అటు నుంచి అటే ఫెయిలింగ్ దారి చూపిస్తాడు కూడా. ఇది ఈ ఒక్కసారే కాదు, 1-2 సార్లు అంతకంటే కాదు. ఆయన టెస్ట్ కెరియర్ చూస్తే ప్రతి సిరీస్లోని ఇలాంటి
పరిస్థితులు చాలానే చూశాడు. ఇక తాను బ్యాటర్లను ఖచ్చితంగా అంచనా వేయగలనని, గత కొన్నేళ్ల నుంచి దాన్ని మరింత విశ్లేషణాత్మకంగా మెరుగుపరుచుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా రవి అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే 0.5% అవకాశాలను కూడా వదలాలని అనుకోనని పేర్కొన్నాడు. వాస్తవానికి షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ స్థాయిలో యాష్ బంతైనైతే తిప్పడు, కానీ రికార్డుల్లో మాత్రం వారితో పోటీ పడ్డాడు. వారిద్దరం తర్వాత అత్యధికంగా 37 సార్లు 5 వికెట్లు తీసిన ఘనతను అందుకున్నాడు. అంతేకాదు మురళీధరన్తో పాటు సమానంగా 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్లు అందుకోవడం అతని స్థాయిని కూడా చెప్తుందని చెప్పుకోవచ్చు. అయితే రవిచంద్రన్ అశ్విన్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, నాణ్యమైన క్వాలిటీ బ్యాటర్ కూడా. టెస్టుల్లో 25 సగటుతో 3,503 పరుగులు చేశాడు. వీటిలో 6 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. 300 వికెట్లు ఉన్నాయి. 3,000 పైన పరుగులు సాధించిన అరుదైన 11 మంది ఆటగాళ్లలో ఇతడు కూడా ఒకడని చెప్పుకోవచ్చు. ఏ స్థానంలో అయినా సరే బ్యాటింగ్కి దిగ్గల సత్తా ఉన్న అతడి సొంతం అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని తాజాగా రోహిత్ శర్మ స్పష్టంగా వివరించాడు. అండర్ 17లో తమిళనాడు తరపున ఓపెనర్గా బరిలోకి దిగేవాడిని గుర్తు చేశాడు కూడా. అంతర్జాతీయ కెరియర్లో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్లో మెరిపించాడు. అయితే ఐసీసీ టోర్నీల్లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కెరియర్లో అశ్విన్ ఐసీసీ ట్రోఫీలు సాధించిన జట్టులో కీలక పాత్ర కూడా పోషించాడు. 2011 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు. ఇక 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలోనే కీ రోల్ అయితే ప్లే చేశాడు. ఫైనల్స్లో 3.75 సగటుతో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీశాడు. అలాగే 2010, 2016 ఆసియా కప్లు సాధించిన జట్టుల్లో కూడా సభ్యుడిగా మాట్లాడుకోవచ్చు. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్కి వెళ్తంలోను, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోను, 2014 ఐసీసీ T20 టోర్నీ, 2019, 21, 2021, 23 టెస్ట్ ఛాంపియన్షిప్ రన్నరప్గా నిలిచిన జట్టులో కూడా సభ్యుడిగా అశ్విన్ అయితే నిలిచాడు. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో యాష్కి ఎదురే లేదని చెప్పుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో తొలిసారి 100 వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డు కూడా సృష్టించాడు. మొత్తం 41 మ్యాచ్లు ఆడి 195 డిస్మిసల్స్ అయితే చేశాడు. అతడి తర్వాత అసీస్ బౌలర్ అయిన నాథన్ లయాన్ 190 వికెట్లతో ఉన్నాడు. ఇప్పుడు అశ్విన్ దూరం అయ్యాక అలాంటి మెజిషియన్ని టీమిండియాలో చూడటం కష్టంగా మారచ్చని చెప్పుకోవచ్చు. అలాగే టీమిండియా ఇంతటి బౌలర్ని మిస్ అవుతుందని కూడా మాట్లాడుకోవచ్చు. అయితే 2008లో ఐపీఎల్లో ధోని నాయకత్వంలో సిఎస్కే తరపున అద్భుతంగా ఆడి అంతర్జాతీయ క్రికెట్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అత్యంత ఒత్తిడిలో కూడా జట్టు వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేయగల సమర్థవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. పవర్ ప్లేలో ఓవర్లోనే బ్యాటర్లను కట్టడి చేస్తాడని అతడికి ఒక పేరు కూడా ఉండేది. 2010, 2011 జట్టును ఐపీఎల్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత పూణే వారియర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఐపీఎల్లో. చివరికి మళ్ళీ 2025 సీజన్ కోసం తన సొంత రాష్ట్రమైన సిఎస్కేకే వచ్చేశాడు. అంటే మరొకసారి ఇది కూడా సెండ్ ఆఫ్గా మనం భావించవచ్చు. అంటే 2025 నుంచి 2027 సీజన్ వరకు అగ్రిమెంట్ అయితే జరిగింది. ఈవెన్ 27లో అయినా రిటైర్మెంట్ అవ్వచ్చు, లేదంటే 25 టోర్నీ కొడితే ఖచ్చితంగా రిటైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ అక్కడ కనబడుతున్నాయి. సో ఇక తర్వాత చూసుకుంటే సమకాలీన టీమిండియా క్రికెట్ టెస్ట్ క్రికెట్ జట్టులో జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ద్వయం అత్యంత విధ్వంసకరమైనదిగా పేరుంది. హోమ్ సిరీస్లను జట్టుకు అందించడంలో ఈ జోడీదే కీలక పాత్రగా మాట్లాడుకోవాలి. 2024 సెప్టెంబర్ నాటికి వీరిద్దరూ కలిసి 45 టెస్ట్ మ్యాచ్లు అయితే కలిసి ఆడారు. 34 మ్యాచ్లు ఏకంగా భారత్ గెలిచింది. కేవలం 3 మాత్రమే ఓడిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ 263 వికెట్లు తీస్తే ఆ గెలుపుల్లో జడేజా 218 వికెట్లు సాధించాడు. ఇక జడేజా 1910 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 1141 రన్స్ సాధించాడు. అంతకుముందు వీళ్ళకంటే ముందు జోడీ అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ జోడీ 34 టెస్టులు ఆడి 14 విజయాలు అయితే అందించారు. 6 ఓటములు సాధించారు. వాళ్ళకంటే బెస్ట్ జోడీగా వీళ్ళిద్దరు అయితే పేరు ఉంచారు. అయితే రవిచంద్రన్ అశ్విన్ కెరియర్ ఇంకా బాగుండాలని, ఫ్యూచర్ ఇంకా బాగుండాలని మనం అందరం ఆశిద్దాం. అలాగే ఆల్ ది బెస్ట్ రవిచంద్రన్ అశ్విన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.